ఇది మా సెల్ అండి బకాసూర్లో తింటదండి ఇది. ఇవన్నీ తర్వాత వాయిస్ క్లిప్ పెడతాను. లేచి ఎంత ఈరోజు మన జర్నీ వచ్చినప్పటికీ ద్వారకా తిరుమల. ఇదేంటంటే బైక్ మీద బస్సు మీద ట్రాన్స్పోర్ట్ కాకుండా జాగ్రత్తగా నడకదారి ఎంచుకున్నాం. సో ఈ స్టార్టెడ్ యాక్చువల్గా ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఉన్నారు. ఒక 20 మంది అని ప్లాన్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు తెలిసిందే కదా, అనుకున్న వాళ్ళు మనకి ఎప్పుడూ దెబ్బేస్తూ ఉంటారు. ఫైనల్గా 6 వచ్చాం. నేను, నా వైఫ్, నా బామ్మది, వాడి వైఫ్, మా అన్నయ్య వైఫ్. సో మెల్లిగా స్టార్ట్ చేసాం. ఈవినింగ్ 4:30కి మా జర్నీ స్టార్ట్ చేస్తాం. మేము ట్రావెల్ చేయవలసిన జర్నీ అంటే మేము నడవలసిన జర్నీ అరౌండ్ 33 అప్రాక్సిమేట్గా 35 కిలోమీటర్స్ జర్నీ అనేది కవర్ చేయాల్సి ఉంటుంది. ఈ జర్నీలో మాత్రం చాలా మెమరీస్ మాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కదా, అది నాకు ఈ జర్నీలో బాగా అర్థమైంది. నేను ఒకలా ఉంటే మా బామ్మది ఇంకోలా ఉన్నాడు, మా అన్న ఇంకోలా ఉన్నాడు. మెల్లిగా స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే స్టార్టింగ్లో ఉన్నాం మనం అందరం వాళ్ళకి కలకలాడిపోతుంది. నా ముఖం కూడా బాగా నవ్వుతూ ఉంది. బట్ చివరికి వెళ్ళినప్పుడు మొక్కల షేప్లన్నీ మారిపోతూ ఉంటాయి. ఆ విషయం మనకు తెలియదు కదా, స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మొదలెట్టాం. కానీ ఈ దారిలో కనబడుతుంది కదా, ఇది ఎలక పిల్లలా ఉంది కానీ మామూలుగా కాదు. దారిలో కనబడేది ప్రతీదీ తినాలనేది దీని కోరిక, కానీ తినలేదు. ప్రతీదీ కావాలంటది. అమ్మో ఎలకలా కనబడుతుంది అంతే. కానీ చెండు బాంబులు కూడా కొనుక్కున్నాం. ఎందుకంటే నాకు తెలిసి కొంత దారం లేక ఆ బాంబులు మనకు అవసరం. సో ఫైనల్గా తీసుకున్నాం. నా బాంబుది ఏదో అవుతున్నాడు వెనక నుంచి, మనం పట్టించుకోం కదా. పక్కన మా వైఫ్, ఆ పక్కన మా అన్నయ్య అలాగే వస్తున్నారు. సో ఫైనల్గా మేము వెళ్ళే దారిలో మాకు కనిపించింది తిరుపతి నడకదారిని వెళ్ళే వాళ్ళందరికీ ఫ్రీ ఫుడ్ అని కనిపించింది. ఫ్రీ అంటే మన ఆగం కదా, జాగ్రత్తగా మొత్తం అందరం దూరేగ్గానే తెలిసింది. యాక్చువల్గా మేము దూరే ముందు ఏమన్నారంటే ఇడ్లీ పెడతారన్నారు. బట్ అంటే మేము కొంచెం ఎర్లీగా 4:30 అటకి స్టార్ట్ అయ్యింది కదా, మా జర్నీ స్టార్ట్ అయిన ఒక 1 అవర్కి మేము అందులో దూరేసాం అన్నమాట. 6-7 తర్వాత అయితే వేరే టిఫిన్ ఉందను. బట్ కొంచెం ఎర్లీగా రావడం వల్ల మధ్యాహ్నం ఉన్న ఉప్మా ఉంది, అలాగే మధ్యాహ్నం ఉన్న రైస్ ఉంది. సో నేను ఉప్మా తింటా, మిగతా గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా రైస్ తిన్నారు. సో ఎనీవే జాగ్రత్తగా తినడం, ఎందుకంటే చాలా దూరం వల్ల మనకు తెలుసు కాబట్టి. సో ఎనర్జీ అనేది స్టోర్ చేసుకోవాలి కదా, సో దానికి గట్టిగా తినాలని ఉద్దేశింది. గట్టిగానే తిన్నా, మామూలుగా కాదు. ఉప్మా కూడా బిర్యానీలా తిన్నా. ఇలా తిన్నాం అయ్యాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం మనకి. బట్ ఎనీవే ఇలా నడకదారిని వెళ్ళే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా మంచి విషయం. మనం ఇలాగా చేసే వాళ్ళని అట్లీస్ట్ అప్రిషియేట్ చేస్తే బెటర్ కదా. సో ఇలా వెళ్తుంటే మా బామ్మద్దు దారిలో ఏది దొరికినా వదలడు, అది ఏదైనా కూడా. ఈ దారి పొడుగున మనకు మామిడికాయలు దొరుకుతున్నాయి, కుర్రోడు పట్టుకుని తినడం మొదలెట్టాడు. అలాగే మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ కాయలు చూస్తే చాలా డిఫరెంట్గా అనిపించినాయి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఒక్కొక్కరు కాయ చెప్పారు. ఒక అతను అడిగితే ఏమి తొండంకాయలు అన్నారు. బట్ ఈ ఎదురుకొచ్చి ఈ బామ్ కనబడుతుంది కదా, బాగా సాంస్క్రిట్లో చెప్పారు ఏనుగు వడకాయలు అంది. సో వడంటే ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇలా మేము నడుస్తూ ఉన్నాం. మా ఆవిడ వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంది, అప్డేట్ ఇస్తూ ఉండదన్నమాట. సో ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. మొత్తం అంతా వర్షం వచ్చేలా ఉంది, కానీ వర్షం రాలా. మా లక్కేనండి చింతరపు వెళ్ళే వరకు కూడా ఇదే క్లైమేట్ ఉంది. బట్ ఎనీవే క్లైమేట్ సూపర్ ఉంది, నేచర్ మామూలుగా లేదు. అది చూసారా మా చెల్లి కొట్టి మీద పెడుతుంది, ఉండడానికి ఎలకలా ఉంది కానీ మామూలే అసలు కాదు. ఎనీవే ఫైనల్గా మా ఆవిడతో లాంగ్ జర్నీ, అందరూ లాంగ్ డ్రైవ్ వెళ్తారు, నేను లాంగ్ వాక్ వెళ్ళాను. మామూలుగా లేదు. ముఖం వెళ్ళిపోతుంది మా ఆవిడది. కానీ ఇప్పుడే ఒక 3-4 అవర్స్ తర్వాత మా హైలుగా ఉండదు. నేను అలా నడుస్తున్నాను. ఈ 360 degreesలో వీడియోలు తీసేస్తుంది. ఎందుకంటే క్లైమేట్ బాగుంటే లాగారు కదా, చేతిలో ఫోన్ ఉంది, ఇంకెంత గిర్రమని తిరుగుతున్నారు. ఇలా నడుస్తూ ఉన్న దారిలో మనకి కనిపించింది. మనం గట్టిగా దీన్ని పరిశీలించి చూస్తే ఇది అప్పటికే చచ్చిపోయింది. బట్ ఎప్పుడు మనం పసుపు దగ్గరగా చూడలేదు కాబట్టి కెమెరా దగ్గరికి ఎట్టి మరీ చూస్తున్నాం. ఎందుకంటే అది మనం ఏం చేయలేదు కదా, అందుకు అలా దారిని వెళ్తే దారిలో కనబడేదాన్ని ప్రతి దాన్ని ముట్టుకొని ఇది ఏంటని తెలుసుకోవాలని ట్రై చేసాం. తెమలా మనకు తెలిసింది ఏంటంటే ఇది పామాయిల్ అంటారు కదా, అవి. సో అవి పట్టుకుని ట్రై చేసాం. మా అన్న ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆయిల్కి సంబంధించింది, పిప్పులు సంబంధించింది ఏమైనా నొప్పి ఉంటే తగ్గుతుందని. సో ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఆ ఆకులు కూడా చూపిస్తున్నాను సార్, చూడండి. ఈ మొక్కలు అక్కడ మీ దగ్గరలో ఉంటే జాగ్రత్తగా పీకేసి నోట్లో కొరికేయండి, అన్ని నొప్పులు తగ్గిపోతాయి. సో మా జర్నీ అనేది జరుగుతూ ఉంది. కొంచెం లైట్గా చీకటి పడుతుంది. సో ఇక్కడ ఏదో కాలువ కనబడ్డది, దాని గురించి కూడా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వెళ్ళే దారిలో కనిపించిన ప్రతి గుళ్ళోకి వెళ్ళడం, దండం పెట్టుకోవడం అంటే అదొక పాజిటివ్ వైబ్. అది
నమ్మకం అంతే, మనకు మంచి జరుగుతుందని ఉద్దేశం. అంటే చాలా లాంగ్ నడుస్తూ వెళ్తున్నాం కదా. ఎనివే ఒకటి మాత్రం ఈ జర్నీలో నాకు బాగా నచ్చింది, నా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేశాను. ఇప్పుడు మా బామ్మతో కానీ మా అన్నయ్యతో కానీ ఇంత టైం స్పెండ్ చేసింది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇన్ని మాటలు షేర్ చేసుకోవడం కూడా చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇంత జర్నీ ఆల్మోస్ట్ ఒక నైట్ అంతా నడుచుకుంటూ వెళ్ళాం. ఈ నైట్లో మేము చాలా విషయాలు షేర్ చేసుకున్నాం, మధ్య మధ్యలో జోకులు వేసుకున్నాం, ఒకరి జోకులు గట్టిగా పీలినాయి. బట్ ఎవరూ హట్ అవ్వాల, ఎందుకంటే మేమందరం ఒక ఫ్యామిలీ. సో ఏంటంటే ఇలాంటి ప్లాన్ చేసుకోవడం వల్ల లైఫ్లో కొన్ని మూమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, వెళ్ళిన చోట ప్రతి చోట అంటే మా జర్నీ అంతా కూడా నవ్వుతూనే జరిగింది. అంటే ఇది ఆర్టిఫిషియల్గా నవ్వడం కాదు, మంచి నీట్గా అదొక హోమ్లీ నేచర్గా చాలా మంచిగా హెల్తీ మేడం. ఇలాంటివి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఇది కనిపించింది కదా మా హెలక, దీని పేరు చెప్పుకొని మేము ప్రతి చోట అవుతాం. యాక్చువల్గా ఇది తింటాను అనేది. సో ఇది తింటానని ఆగడం, సో దీని పేరు చెప్పి మేము కూడా తిన్నాం. సో చెప్తా ఉన్నాను కదా, కొంచెం నైట్ అయిపోయిందండి. నైట్లో అప్పుడే చీకటి పడుతుంది, లైట్గా చినుకులు పడుతున్నాయి. ఇదిగో కనిపించింది ప్రతిదీ కూడా వింతలా ఫీల్ అవుతున్నాం. ఈ పేత అక్కడ దగ్గరలో చెరువులు కూడా ఏమి లేవు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది కానీ రోడ్డు మీద నడుస్తుంది, అన్నీ ఎవడో ఏం చేయలేదు అన్నట్టు. ఏదైనా వచ్చిందనుకో తొక్కుపోద్ది కదా. సో అలా చూసుకొని జాగ్రత్తగా నడుతున్నాం. దారిలో కొన్ని గుళ్ళు కనిపించినాయి. సో ఇక్కడ ఏదో జాతర ఏదో జరుగుతున్నట్టుందండి. మొత్తం లైటింగ్ పెట్టారు, లైటింగ్ కూడా బాగుంది. చెప్పాను ప్రతి గుళ్ళో దేవుడు బ్లెస్సింగ్ తీసుకోవడం, స్టార్ట్ అవ్వడం, వెళ్ళడం. సో మా ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు జోక్ చేసుకోవడం. సో ఈ పర్టికులర్ పాయింట్కి వచ్చినప్పటికి చాలా వీక్ అయిపోయాం, ఎందుకంటే అప్పటికే చాలా డిస్టెన్స్ నడిచాం. సో ఇంకా మనం ఇది దోపుచర్లని ఊరి దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆగుతున్నాం, ఎందుకంటే ఇది దాటితే మళ్ళీ మనకి ఏముండవు. సో ఇక్కడ తిరగడానికి రెడీగా ఉన్నాం, ఎవరికలా ఆర్డర్ పెట్టుకున్నాం. సో వెయిటింగ్ మాట. నేనైతే తినేస్తున్నా, వచ్చిన కొంతమందికి వచ్చింది, కొంతమంది వెయిటింగ్ మాట. ఫోన్ నెంబర్ అడిగారు చేయమన్నా. ఇది మా చెల్లి అండి, బకాసూర్లో తింటుందండి. ఇది చూడండి ఎలా తింటుందో. ఇందరూ అట్టు తిన్నది, లేట్ తిన్నది, కూల్ డ్రింక్ తాగింది, అలా తింటానే ఉంటుందండి. ఇది ఏమన్నా లేచి ఎంత అది. ఈ అమ్మాయి మనకి దారి మధ్యలో కనిపించిందండి. మనకి 5 రూపాయలు లేచి ప్యాకెట్ 10 రూపాయలు చేసి అమ్ముతుంది తిరుపతి వెళ్ళే వాళ్ళకి. వెళ్ళే దారిలో ఎవరైనా చూడండి అమ్మా. కొంచెం ఏజ్ నడిచి అబ్బాయి కొంచెం దానివల్ల చూడండి, కర్ర చూడండి, ఎదురుతో వచ్చేసి కర్ర ఇది అవుతుంది. చాలా ఇబ్బందిగా నడుస్తున్నాము. కానీ ఏంటంటే వీళ్ళని తీసుకెళ్లాలని దైవ భక్తితో కొంచెం ఉత్సాహంగా వీళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మాయి చూడండి. రోడ్లో మాత్రం ఎక్కడ లైట్లు లేవు అసలు, మొత్తం కట్టిక చీకటి పట్టండి. యాక్చువల్గా ఈ స్టిక్స్ అవి కూడా మేము అందుకే నిలుక్కున్నాం. అంటే చీకట్లో ఏమైనా పాములు లాంటి పడవచ్చు, లేదంటే ఏదైనా ఇబ్బంది జరగవచ్చు ఉద్దేశంతోనే ఆ దారిలో వెళ్ళే దారిలో స్టిక్స్ని ఎదుక్కోవడం. ఇక మా అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ లైట్స్ అవి పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో. బట్ అండి జర్నీ మాత్రం చాలా హ్యాపీగా జరిగింది. బట్ ఏంటంటే ఇలాంటి జర్నీ అప్పుడు గ్రూప్తో వెళ్ళడమే చాలా బెటరు, ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పలేం. అందులో మేము వెళ్ళే జర్నీలో చుట్టూ తోటలే, ఎవరు మనిషి కనిపించేవారు కూడా ఎవరు లేరు. సో ఏంటంటే ఎందుకైనా సేఫ్ సైడ్ అని చెప్పి ఏమైనా స్టిక్స్ లాంటివి కూడా పట్టుకుని అండ్ మోరవర్ ఏంటంటే మాకు కూడా సపోర్ట్ కోసం. ఇప్పటికే చాలా డిస్టెన్స్ నడిచాం కదా, నడిచి కార్లో కూడా స్ట్రెంత్ తగ్గిపోయి అలా ఈడ్చుకుంటున్నాం. లిటరల్గా కాళ్ళు ఎవరికి పనిచేయట్లే ఆల్మోస్ట్. బట్ ఏంటంటే ఇంకా అలా తలుచుకుంటూ దేవుని కలుచుకుంటూ నడుపుతూ వెళ్తున్నాం. ఏదో సర్కస్ ఫీట్ చేద్దాం ట్రై చేశాను, మన వాళ్ళతో తెమలదు కదా. సో మళ్ళీ మామూలు పెట్టేసి మళ్ళీ స్టిక్ అడుగుని నడుతున్నాం. బట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే స్టిక్స్ పట్టుకొని నడిచినప్పుడు మనం రోడ్డు కట్టి లాగుతాం కదా, లాగేటప్పుడు సౌండ్ ఏమైనా వస్తే ఆ దారిలో ఏమైనా రోడ్డు మీద పాములు కానీ లేదంటే వేరే ఏమైనా మనకి ఇన్సెక్ట్స్ ఉంటాయి కదండి, ఏమైనా అలాంటివి ఏమన్నా కూడా మనకి వేస్ట్ చేసి పక్క వెళ్ళిపోతాయంట. సో అందుకు ఇలా చీకట్లో నడిచేటప్పుడు ఈ స్టిక్స్ సౌండ్ చేస్తే అందుకే నడుస్తారనమాట. ఇది మనకి ఎక్కువ పల్లెటూరులో చూసుకుంటే మన పెద్దలు ఆ స్టిక్స్ కూడా పట్టుకున్నారు, చేతికార అనేది ఒకటి ఉంటుంది. అది యాక్చువల్గా మెయిన్ పర్పస్ ఏంటంటే ఏదైనా అటాక్ చేసినా రివర్స్ మనం అటాక్ చేయడానికి, అండ్ మనం వెళ్ళే దారిలో ఏమైనా ఉంటే వాటికి అయితే తప్పిపోతాయి. సో దాని గురించి స్టిక్స్ అనేది చీకట్లో క్యారీ చేసుకుంటాం అన్నమాట. అండ్ మోరన్ ఇప్పుడు రోజులు బాగలేదు కదండి, మనం వెళ్ళేటప్పుడు ఈ దారిలో ఎవరైనా జనాలు అటాక్ చేసినా కొంచెం సేఫ్టీ ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశంతో సో చాలా చీకటిగా ఉంది. ఇక్కడికి వచ్చి అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ జనాల్లో బాడీలో పెట్రోల్ అయిపోయింది అనమాట. ఒక్కొక్కరు మొఖాలు మాడిపోయినాయి. నాదేంటి అదిగో మా అన్నయ్య మొత్తం ఆల్మోస్ట్ అందరికీ కూడా
బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోయినాయి, కాళ్ళు పనిచేయట్లే. ఇంకేంటి ఏడవలేక నవ్వుతున్నారు అనమాట అందరం. ఇంక అందరం ఈడ్చుకుంటూ అలా పాక్కుంటూ, అమ్మో దేవుడు గుడికి వెళ్ళక ముందే దారిలోనే కనిపించేస్తాను అనమాట వెంకటేశ్వర స్వామి. ఇంతకుముందు చూస్తూ ఉన్నాం మనం, గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్లు అనేవి చాలా దరిద్రంగా ఉండేవి, భక్తులు చాలా ఇబ్బందులు పడేవారు. కానీ మన కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తులు చూడండి చాలా హుషారుగా పరిగెడుతున్నారు. చూడండి అసలు చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. ఈ మధ్యలో వ్యక్తి సర్టిఫికేషన్ మరి నడుతున్నాడు. ఇక్కడ మేము వెళ్ళే దారిలో ఇక్కడ ఏదో అన్నసంతర్పణ ఏదో జరిగిందండి. సో అక్కడ వెళ్ళి ఇంకా టెంట్లో ఉన్నాయన్నమాట. అప్పటికే అవుతుంది 11 అలా అయిపోతుంది. సో వాళ్ళు ఫుడ్ అయితే ఆఫర్ చేశారు తింటారని చెప్పి, బట్ ఏంటంటే మాకు ఓపిక లేదు, తింటే అస్సలు నడలేం. సో ఆ ఉద్దేశంతో అయితే వద్దని చెప్పాం. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ స్టార్ట్ అయ్యాం కానీ పని చేయట్లా కాదు, ఎవరికాలు రోడ్ల మీద పడి వెళ్ళేస్తున్నాం. ఎందుకంటే 10 నిమిషాలకు ఆగి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే మంద కూడా ఉంటుంది కదా, ఆ లిమిట్ అయిపోయింది. మన అంటే మరీ బాయిలర్ కూరలు అయిపోయాం కదా. మన నాన్నలో వాళ్ళు ఏదంటే మన ముందు జనరేషన్ వాళ్ళు అయితే కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు, కొంచెం ఏదైనా గట్టిగానే తట్టుకునే టైప్లో ఉండేవారు. బట్ ఇప్పుడున్న జనరేషన్ మనకు తెలిసిందే కదా. అండ్ మోర్ ఓవర్ మన ఫుడ్ కూడా అలాగే తగలదు. ఏది చూసినా అన్నిటిలో కూడా కల్తీయే, లేదంటే ఫెర్టిలైజర్స్. అంటే లిటరల్గా కూడా మనం ఓ రకంగా ఈ మందులతోనే బతుకుతున్నాం. వికలాంగులందరూ కర్రలు మార్చుకున్నట్టున్నారా? మొఖం చూపించాను ఇదా అమ్మాయి. అన్నయ్య కూడా కొంచెం ప్రెస్గా ఉన్నాడు. అబ్బా ఆ మొగుడు పిల్ల అడ్లే రాని అడ్లుగా సేకట్లో అసలు కాలు పని చేయట్లా, ఎప్పుడైతే పూర్లు వచ్చేస్తున్నాం. ఏదైనా ప్లేస్ త్వరగా తాగుదాం చూస్తా ఉన్నాం. ఫైనల్గా ఒక ప్లేస్ కనిపించింది. ఇది తిరుపతి వెళ్ళి నడిచే వాళ్ళకి రెస్ట్ కనుక్కుంటూ కట్టినట్టున్నారు. అమ్మో మొత్తం అరికాళ్ళు అరిగిపోయినంత ఫీలింగ్ అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంకా నడిచే పొజిషన్ కాదు. మా ఆవిడకైతే ఫీవర్ వచ్చేసింది. నా బామ్మది ప్రతి ఇయర్ ఛాంపియన్ లాగా వెళ్ళేవాడు, ఈ ఇయర్ అయిపోయాడు. కాళ్ళు పని చేయట్లేదు అనమాట. అంటే కాళ్ళలో ఉన్న నరాలు కూడా మనకి సెన్సేషన్ తెలిసిపోతుంది, ఆ రేంజ్లో ఉంది. రాని ఏంటి అడుగు లెక్కేస్తుంది, జాగ్రత్తగా లెక్కమ్మా. ఫైనల్ తిరుపతి. ఈ పర్టికులర్ పాయింట్కి వచ్చినప్పటికీ దేవుడు డైరెక్ట్గా కనిపించేసినట్టు అనిపించింది. మా లైఫ్లో ఇప్పుడంత ఆనందం అనిపించలే. వన్స్ కొండ మీద లైట్లు కనిపించాక, దేవుడు కొండ దగ్గరికి వచ్చేసాక నడిచి రావడం ఉన్నది అంత ఈజీ కాదు, దోలు తీరిపోద్ది. వాంతలు కక్కుంటున్నా ఛాంపియన్ అమ్మ. ఓకే ఎర్రగా వచ్చేసాడు కొల్లేడి, కలర్ వచ్చాడు. ఇది బాగానే ఉంది. ఈయన మొత్తం రెస్ట్ లేదు అసలు. అది పాప మా ఛాంపియన్ ఎలాగో ఓడిపోయింది కదా, అక్కడికైనా ముందే వెళ్ళాలనుకుంటుంది. వచ్చాను రా, వచ్చేసి ఒక గంట సేపు స్లీప్ చేద్దాం. 2 గంటలు ఇచ్చి 2 అయిందిరా, 6:30 వరకు కూడుకుని. పాప ఈవిడ ఛాంపియన్ కోసం ట్రై చేసింది, కుదరలా బాబాయ్. అది ఎక్కలేం బాబాయ్, మెత్తగా ఉంటుంది కానీ అక్కడ దిగల. ఎప్పుడు వెళ్ళినా మా బామ్మద్ది మాత్రం చాలా స్పీడ్గా నడిచేసేవాడు అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. ఈ పాయింట్కి వచ్చినప్పటికీ అసలు నా కళ్ళని ఎర్రగా వచ్చేసి అసలు ఓపు ఉండేది కాదు. ఈయన ఎంత కొంత నేను కొంచెం బెటర్గా ఉన్నా, బట్ మా బామ్మద్ది దొరికేసాడు, అసలు నల్లైపోతున్నాడు. అంటే 30+లోకి వచ్చాక కొంచెం బాడీ కూడా ఇది అవుతుంది అంటారు కదా, మేబీ అదే అనుకుంటా, ఆ చేంజెస్ అనుకుంటా మేబీ. లేదంటే ఆడ వర్క్ ప్రెజర్ వల్ల అనుకుంటా, కొంచెం నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేయడం వల్ల పాపం కుర్రోడు వీక్ అయిపోయాడు. సో దెబ్బతినేసాడు. సెల్ఫీ దిగుదాం రారా అన్నా కూడా మా కూడా అసలు మామూలు కాదు, కళ్ళన్నీ ఎర్రగా వచ్చేసినాయి. ఫైనల్గా గుడి దగ్గరికి వచ్చేసాం. నేను ఏదో పెద్ద క్రియేటర్ లాగా చేస్తున్నాను, వెనకాల మా కూడా అలా పాకుంటా వస్తున్నాడు. సో ఎనీవే చాలా కష్టం మీద వచ్చాం. ఇదిగోండి మా వాడు అసలు ఓపిక లేదు. సో ఎర్లీగా వచ్చేసాం. ఈ టైం గుడి తీరు కాబట్టి మనకి ప్రసాదాలు ఇచ్చే చోట బయటే పడుకొని స్నానం చేసేసి దర్శనానికి రెడీ అయ్యామన్నమాట. సో గుళ్ళోకి ఫోన్లో అలౌ చేయరు కాబట్టి, సో ఇది ముందు వెళ్తాం కదండి, ఇక్కడ మొబైల్స్ సబ్మిట్ చేసేసి
జాగ్రత్త గుడిలో దర్శనానికి వెళ్ళాం. మా లక్ ఏంటంటే మేమే ఫస్ట్ మాట, అంటే ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఎర్లీ మార్నింగ్ గుడి ఓపెన్ చేసినప్పుడు మేమే వెళ్ళాం. సో ఏంటంటే స్టార్టింగ్ దర్శనం అన్నమాట. ఇంతకుముందు నేను చాలాసార్లు చిన్న తిరుపతి వచ్చా, బట్ ఎప్పుడూ అంతసేపు ఉంచరా. బట్ ఏంటంటే ఏదో లక్ అనుకుంటా. సో అక్కడ యాక్చువల్గా దేవుడి దగ్గర దగ్గర ఒక 5 minutes అలా కంటిన్యూస్గా ఫుల్గా దేవుని ఒక 5 నిమిషాలు కన్ను ఆర్పకుండా చూసాం అన్నమాట. చాలా ఇంత కష్టపడి వచ్చినందుకు దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే అదేంటో నైట్ అంతా నడిచి కాళ్ళ నొప్పులు అవన్నీ అనిపించినాయి. వన్స్ గుళ్ళోకి వెళ్ళే ముందు స్నానం చేసి దర్శనానికి వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ పెయిన్స్ అయితే తగ్గిపోయినాయి. గుడి కూడా చాలా బాగా డెవలప్ చేశారు. మేబీ మీకు ఈ వీడియో చూసినప్పుడు అర్థమవుతుంది. అంటే లాస్ట్ 10 yearsలో గుడి మొత్తం చాలా బాగా డెవలప్ అయింది. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ అప్పుడు మాత్రం డెవలప్మెంట్ ఆగింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మాత్రం గుళ్ళు అవి బాగుంటాయి. ఫైనల్లీ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. తీసుకొని మొత్తం అందరం కూడా ప్రసాదాలు అవి తీసుకొని ఇంటికి స్టార్ట్ అవ్వడానికి మనకి బస్ స్టాప్కి వెళ్ళి నడిచి వచ్చాం కాబట్టి అలాంటి వెహికల్స్ తీసుకురాలేదు. సో ఫైనల్గా మన ఆర్టీసీ బస్ ఎక్కేసి అలా మా జర్నీ అనేది పీస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో మీకు నా వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.